everyone, welcome back to Smart Study Archives. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రాక్టీస్ వర్కింగ్ ఆఫ్ మల్టీలేయర్ పర్సెప్ట్రాన్. ప్రాక్టీస్ అన్నా వర్కింగ్ అన్నా ఒకటే ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా? నేను ప్రీవియస్ వీడియోలో ఎంఎల్పిది ఓవర్వ్యూ చెప్పాను అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. దానికి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకోండి ఒకసారి, ఓకేనా? ఈరోజు మనం ఈ టాపిక్ అయితే ఫస్ట్ టాపిక్ అయిపోతుంది, ప్రాక్టీస్ ఒకటి చెప్తే, ఓకేనా? స్టార్ట్ చేద్దాం మరి. ఫార్వర్డ్ ప్రాపగేషన్, ఇందులో మనకి వర్కింగ్లో మనకి 2 స్టెప్స్ ఉన్నాయి. ఫార్వర్డ్ ప్రాపగేషన్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాక్ ప్రాపగేషన్. అది చెప్పుకుందాం, ఓకేనా? సో ఫార్వర్డ్ ప్రాపగేషన్ అంటే ఏంటో చూద్దాం. డేటా ఫ్లోస్ ఫ్రమ్ ఇన్పుట్ లేయర్ టు ది అవుట్పుట్ లేయర్. ఇక్కడ డేటా అనేది ఏమవుతుంది, ఇన్పుట్ లేయర్ నుంచి అవుట్పుట్ లేయర్కి పాస్ అవుతుంది. నేను చెప్పాను కదా, ఎంఎల్పి అనేది దేని మీద వర్క్ అవుతుంది, ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ మీద కదా. నిన్న నేను డయాగ్రామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ డేటా అనేది ఏమవుతుంది, ఇక్కడ కదా మనం డేటా ఇచ్చేది. ఇక్కడ డేటా అనేది ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి పాస్ అవుతుంది అన్నమాట. ఈ హిడెన్ లేయర్లో ప్రాసెస్ అనేది జరుగుతుంది ఫస్ట్ ఫార్వర్డ్ ప్రాపగేషన్లో, ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంది, at each neuron the input is multiplied by weights. ఇది ఒక చిన్న ఫార్ములా. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే ఈ పాయింట్ని మీరు ఈజీగా రాయొచ్చు. ఇక్కడ ఏమంటున్నారు, ఈచ్ న్యూరాన్ దగ్గర, ఓకేనా? ఇది ఇన్పుట్ కదా, ఇది ఇన్పుట్, అవునా? ఇవేమిటి వెయిట్స్ అనమాట. W11 W12 W13, ఓకేనా? W21 W22 ఇట్లా ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఇన్పుట్ అనేది ఈ వెయిట్స్తో మల్టిప్లై చేస్తాం అనమాట. చేసి ఏం చేస్తాం, ఒక బయాస్ని యాడ్ చేస్తాం, ఓకేనా? ఇక్కడ ఇన్పుట్ ఈజ్ మల్టిప్లైడ్ బై వెయిట్స్ని ఇన్పుట్తో వెయిట్స్ని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ దాకా ఇది 0i OI ఇంటూ WIJ, ఈ ఫార్ములా ఇదేంటిది, బయాస్ అనమాట. ది యాక్టివేషన్ ఫంక్షన్ సిగ్మాయిడ్ ఈజ్ అప్లైడ్ టు ప్రొడ్యూస్ అండ్ అవుట్పుట్. ఇక్కడ ఏంటి, ది యాక్టివేషన్ ఫంక్షన్ని అప్లై చేస్తారు. ఎందుకు, ఒక అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయడానికి. ఇక్కడ యాక్టివేషన్ ఫంక్షన్ ఏంటి మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సెక్యూరిటీ గార్డ్ అనమాట. సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు, బిల్డింగ్ లోపలికి ఎవరు రావాలి ఎవరు రావద్దు అనేది డిసైడ్ చేస్తాడు, అవునా? ఇక్కడ కూడా అంతే, ఎంఎల్పిలో కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, న్యూరాన్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు కదా, అక్కడ చెక్ చేస్తాడు. ఈ న్యూరాన్ ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ లాగా వెళ్ళాలా లేదా అనేది చెక్ చేసి ఇక్కడ పంపిస్తుంది. అది యాక్టివేషన్ ఫంక్షన్. ఇక్కడ ఈ లైన్ మీనింగ్ అది, ఓకేనా? ది యాక్టివేషన్ ఫంక్షన్ సిగ్మాయిడ్ అంటే 1/1 + e⁻ z. ఇది ఫార్ములా సిగ్మాయిడ్, ఓకేనా? ఓకేనా? ఇది చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో రాయండి, ఓకేనా? ఇక్కడ మనం ఎర్రర్ క్యాలిక్యులేషన్ అని ఒకటి ఉంటుంది. ఎర్రర్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి, ది మోడల్ కంపేర్స్ ప్రిడిక్టెడ్ అవుట్పుట్ విత్ ద యాక్చువల్ టార్గెట్ వాల్యూ. ది డిఫరెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎర్రర్ ఆర్ లాస్. ఇక్కడ చిన్న ఫార్ములా ఇది. మీకు ఎర్రర్ క్యాలిక్యులేషన్ సింపుల్గా అర్థం అవ్వాలంటే ఒక గేమ్ ఉంటుంది, మీకు తెలుసు కదా. ఎలా అంటే ఇప్పుడు ఇది ఇట్లాంటిది ఒక గేమ్, ఇది ఒక బోర్డ్ అనమాట, ఓకే? ఇది టార్గెట్, ఓకేనా? ఇక్కడ మన స్టిక్ అనేది కరెక్ట్గా షూట్ చేస్తే ఇక్కడ మనకి 100 పాయింట్స్, కొంచెం దూరం చేస్తే 90 పాయింట్స్, అట్లా తగ్గుకుంటూ పోతూ ఉంటుంది కదా. ఇది ఒక గేమ్ మీకు గుర్తు ఉండే ఉంటుంది. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ షూట్ చేయాలి. ఒకవేళ మనం ఇక్కడ షూట్ చేసామనుకోండి, ఓకేనా? ఇదేంటిది, టార్గెట్ వాల్యూ. ఇదేంటిది, మన ప్రిడిక్టెడ్ వాల్యూ, మనం షూట్ చేసిన వాల్యూ. దీనికి మధ్య డిఫరెన్స్నే మనం ఏమంటాం, ఎర్రర్ లేకపోతే లాస్ అని అంటాం మనం, ఓకేనా? అర్థమైంది కదా మీకు ఎర్రర్ అంటే ఏంటో. ఇది ఫార్వర్డ్ ప్రాపగేషన్ గురించి, ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్ ప్రాపగేషన్లో ది ఎర్రర్ ఈజ్ సెంట్ బ్యాక్వర్డ్ టు ద నెట్వర్క్ టు క్యాలిక్యులేట్ ద గ్రాడియంట్. ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది కదా, ఈ ఎర్రర్ని మనం ఏం చేస్తాం,
నెట్వర్క్ ద్వారా బ్యాక్‌కి పంపించేస్తాం ఇక్కడ. ఇక్కడ మళ్ళీ బ్యాక్‌కి పంపించేస్తాం అనమాట. ఇక్కడ నెట్వర్క్ ద్వారా బ్యాక్‌కి పంపించేస్తాం. పంపించేసి గ్రేడియంట్‌ని కనుక్కుంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఈస్ డన్ యూజింగ్ లెర్నింగ్ రేట్ ఆల్ఫా టు కంట్రోల్ హౌ ఫాస్ట్ ద మోడల్ లెర్న్స్. ఇదొక చిన్న ఫార్ములా ఆల్ఫా ఇంటూ ఎర్రర్ ఇంటూ ఇన్పుట్. ఇక్కడ లెర్నింగ్ రేట్ ఇది ఎలా జరుగుతుంది? బ్యాక్ ప్రాపగేషన్ అనేది లెర్నింగ్ రేట్‌ని యూజ్ చేసి జరుగుతుంది. ఇక్కడ లెర్నింగ్ రేట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌గా చూడాలంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడనుకోండి. అతను చిన్న బాబు. అతను సైకిల్ నేర్చుకోవాలి. ఫస్ట్ అతను ఏం చేస్తుంటాడు? తప్పులు చేస్తుంటాడు. కింద పడుతూ ఉంటాడు. అవునా? నెక్స్ట్ మనం ఏం చేస్తాము ఆయనకి లెర్నింగ్ లర్న్ ఎట్లా చెప్తే ఆయన నేర్చుకుంటాడో చూస్తాం. మనం ఫాస్ట్‌గా ఇట్లా నడుపు, అట్లా నడుపు అంటే ఆయన నేర్చుకోలేడు కదా! కొంచెం చిన్నగా అది హై లెర్నింగ్ రేట్. లేకపోతే మనం మరీ చిన్నగా చెప్పామనుకోండి అతనికి అర్థం కాదు. అదేంటిది లో లెర్నింగ్ రేట్. ఒకవేళ మనం మీడియంలో అతను ఎలా చెప్తే నేర్చుకుంటాడో అర్థం చేసుకొని మనం చెప్తామనమాట. అరే బాబు ఇలా నేర్చుకుంటే ఇలా జరుగుతుంది అని చెప్తాం కదా! దాన్నే మనం లెర్నింగ్ రేట్ అంటాం. ఓకేనా? వాడికి ఎంత బాగా చెప్పి నేర్పిస్తే వాడు అంత బాగా నేర్చుకుంటాడు కదా! ఇక్కడ గూడా అంతే. మెషిన్ అనేది మనం ఎంత మంచిగా లెర్నింగ్ రేట్ ఇచ్చి నేర్పిస్తామో అంత బాగా మెషిన్ అనేది నేర్చుకుంటుంది. అవునా? సో, ఇది బ్యాక్ ప్రాపగేషన్ గురించి. లెర్నింగ్ రేట్‌ని యూజ్ చేసి అదేమవుతుంది ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటుందనమాట. ఓకేనా? సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్కింగ్. ఈరోజు ఫస్ట్ టాపిక్ అయిపోయింది మనది. ఇంకా మనది నెక్స్ట్ టాపిక్ ఉంది. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ టాపిక్ బ్యాక్ ప్రాపగేషన్ ఉంది మనకి. బ్యాక్ ప్రాపగేషన్ కూడా చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇందులో కూడా సబ్ టాపిక్ ఎర్రర్స్ ఉంది, డెరివేషన్ ఉంది అండ్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఉన్నాయి. ఇవి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో, నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.